హాయ్ నమస్తే. గోంగూర నిలువ పచ్చడి నేర్చుకుందాం రండి. మేము పల్లెటూరులో ఉంటాం కాబట్టి మా దగ్గర కట్టలు కొంచెం పెద్దవిగానే దొరుకుతాయి. ఆ ఒక కట్ట ఒలిస్తే అలా అంత ఆకు అయ్యింది. నేను 4 కట్టలు తీసుకున్నానండి. అంతా ఇలా ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాక తర్వాత బకెట్లో నీళ్లు తీసుకొని ఇలా నీట్గా కడుక్కోవాలండి. ఎందుకంటే దాంట్లో అక్కడ మందులు చల్లుతారు, అన్నీ చల్లుతారు కాబట్టి కొద్దిగా ఒక 2 లేదా 3 మాటలు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాక ఒక బట్ట ఒకటి తీసుకొని మంచం మీదో టేబుల్ మీదో పరిచి గాలి పట్టను పెట్టి గాలి తగిలి ఆరేటట్టు ఆకు మీద తేమ ఉంటుంది కదా, ఆ తేమంతా ఆరిపోయాక మళ్ళీ మనము బాండివి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి కొంచెం కొంచెం ఆకు వేసుకుంటూ కలబెట్టుకోవాలి. ఒకేసారి వేసుకున్నామంటే కలబెట్టుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అలా కొంచెం కొంచెం వేసుకుంటూ అలా కలబెట్టుకుంటూ నిదానంగా కలబెట్టండి. గంటి లోపలికి పోనిచ్చి కలబెట్టండి, లేదంటే ఆకంతా కింద పోతుంది, అడుగంటిపోతుంది. అలా చేశాక కొంచెం కల్లుప్పు వేసుకుంటే సరిపడా కల్లుప్పు వేసుకొని పసుపు వేసుకొని కలపెట్టుకోవాలి. అలా కలబెట్టుకుంటూ ఆకు నూనెలో ఎలా వేగిందో మనం తెలుసుకోవాలంటే నేను చూపిస్తాను చూడండి. ఎలా తెలుస్తుందంటే ఆకు నూనె సపరేట్ అవుతుందండి. ఇక్కడ చూపిస్తాను లాస్ట్లో. ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది మీకే. ఆల్మోస్ట్ ఆ నూనె అంతా పైన తేలుతూ ఉంది. అలాగానే నిదానంగా వేయించుకుంటూ అంతా వేగిపోయినాక పక్కన తీసి పెట్టుకోవాలి. అందులో కొంచెం మిరప్పొడి వేసి పక్కన పెట్టుకుంటున్నానండి. నేను మిడిల్లో అది మిరప్పొడి వేయడం చూపించడం మర్చిపోయాను. తర్వాత ఏం చేయాలంటే మెంతులు అక్కడ ఆవాలు కదా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా చింతపండు ఒక 3 గంటలు 4 గంటల ముందు నానబెట్టుకుంటే మనకు ఆవాలు మెంతులు నానుతుంది కాబట్టి ముందుగానే చేసి పెట్టుకునేసాను. చింతపండు నానబెట్టి అది పక్కన గుజ్జు చేసి దాన్ని పక్కన పెట్టుకోవాలి. చూసారా ఇక్కడ ముందు చెప్పాను కదా ఫ్రై చేసుకున్న దాంట్లో కొంచెం మిరప్పొడి వేసి పక్కన తర్వాత పోపు వేసి బాండవల్లు ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు ఆవాలు వేసుకొని అవి కలర్ మారాక బ్రౌనిష్ కలర్లో మారాక అలా కలబెట్టుకుంటూ మారిన తర్వాత ఏం చేయాలంటే చింతపండు పులుసు పోసుకోవాలి. చూసారా పోసుకుంటున్నాను. అలా పోసుకుంటూ అది ఈ చింతపండు కూడా ఏగిందని మనకు ఎలా తెలుస్తుందంటే చింతపండులో నూనెంతా పైకి తేలుతుంది. అప్పుడు మనకి బాగా వేగింది అనిపిస్తుంది. తర్వాత ఏం చేయాలంటే తెల్లగడ్డ ముందుగానే పొట్టు తీసి పెట్టుకున్న పచ్చిపాయలు వేసుకోవాలి. అలా వేసుకుంటే ఆ పులుసులో ఉడికినప్పుడు తింటుంటే కమ్మగా ఉంటుంది. ఈ చింతపండు పులుసులో కూడా మనం ఉప్పు పసుపు 2 వేసుకోవాలండి. వేసుకొని కలబెట్టుకోవాలి. చెప్పాను కదా నూనె చింతపండు పైన తేలితే అప్పుడు బాగా ఫ్రై అయిపోయింది అన్నట్టు. తర్వాత ఏం చేయాలంటే మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆకు, అది వేసుకోవాలి. అది వేసుకొని స్లో ఫ్లేమ్లోనే పెట్టి వేసి కలబెట్టుకోవాలి. అలా కలబెట్టుకుంటూ మనము ముందు మెంతులు ఆవాలు పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. అది వేసుకొని బాగా కలిపాక లాస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి గోంగూర నిలువ పచ్చడి అయిపోయింది. ఈ మెంతుల పొడి వేసాను చూడండి. అయిపోయాక ఇదే లాస్ట్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకునేసేయడమే. నిలువ పచ్చడి రెడీ అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వాయిస్ కొద్దిగా అక్కడక్కడ తడబడుతుంది, ఎందుకంటే ఇప్పుడే కొత్త కాబట్టి కొద్దిగా అలా తడబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్.